ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, పోయిన వారం దేవుని గొప్ప కార్యాలు మనం వింటూ వచ్చాం. గుర్తుందో లేదో ఒక్క క్షణం అలా జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు నా కొరకై గతములో చేసిన కార్యం, క్రీస్తు నా కొరకై ప్రస్తుతం జరిగిస్తున్న కార్యం, క్రీస్తు నా కొరకై భవిష్యత్తులో చేయబోయే కార్యం, ఇవి నా పట్ల ఆయన చేసిన గొప్ప కార్యాలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా దేవుని మీద ఆనుకొనుట అనే అంశాన్ని ఈ పూట మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దీనినే దేవునితో సహవాసము చేయుట అని కూడా చెప్పవచ్చు. నేను ఈ ఉదయకాలపు వేళ మొదటిగా దేవునితో సంబంధం ఏర్పడితేనే దేవునితో సహవాసం ఏర్పడుతుంది. ఈ విషయాలు ఈ ఉదయకాలపు వేళ మీతో నేను పంచుకోబోతా ఉన్నాను. మొదటిగా దేవుని మీద ఆధారపడడం, సహవాసం చేయటానికి ప్రతి వ్యక్తికి కొత్త జీవితం కావాలి, నూతన జన్మ కావాలి. ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయాలంటే అతనిలో జీవం ఉండాలి. మన పరిస్థితి ఎలాంటిది? దేవుని పరిస్థితి ఎలాంటిది? చూడండి, ఎఫెసీ పత్రికలో చెప్పాడు, మనం ఎవరము అంటే చచ్చిన వాళ్ళం, పాపముల చేత అపరాధముల చేత. ఏమయ్యా, ఎక్కడైనా చనిపోయాడు అనుకోండి, ఒక వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోతే ఎంతసేపు ఉంచుతారు? ఓ రోజు ఉంచుతారు, కొంచెం అవసరాన్ని బట్టి ఫ్రీజర్లో 2-3 రోజులు, విదేశాల్లో 1 నెల రోజులు కూడా ఉంచుతారు. కానీ ఆ వ్యక్తితో ఎవరు ఏం చేయరు? సహవాసం చేయరు. అలాగే దేవుడు జీవం కలిగిన వాడు, మానవులమైన మనం జీవం లేని వాళ్ళం. జీవం ఉన్నవాడు జీవం లేని వాళ్ళతో ఏం చేయలేడు? సహవాసం చేయలేడు. అలా అయితే మరి మనతో దేవుడు సహవాసం చేయాలనంటే మనలోకి ఏం రావాలి? జీవం వస్తే ఇప్పుడు ఆయన మనతో ఏం చేయగలడు? చూడండి, 4 రోజులైంది, మరి చచ్చిపోయిన వాళ్ళు జీవం పొందుకోగలరా? పైకి బ్రతికే ఉన్నాం కానీ ఆత్మలో ఏమైపోయాం? చనిపోయాం. చనిపోవడం అంటే దేవునికి దూరం అయిపోవటం. జాగ్రత్తగా వినండి, నేను మొదటిసారి పంచుకుంటా ఉన్నాను. భూమి మీద సమస్తము మొలవాలి అని అన్నప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆదికాండం 1లో భూమితో మాట్లాడాడు. భూమితో అన్నాడు ఏమని? భూమి సమస్తమైన వాటిని ఏం చేయాలి? భూమితో మాట్లాడాడు. కాబట్టి భూమి సమస్తమైన వాటిని ఇచ్చింది. ఆయన జీవాధిపతి. 2, సముద్రములో చేపలు ఇవన్నీ రావాలి అన్నప్పుడు ఆయన ఎవరితో మాట్లాడాడు? సముద్రంతో. వెంటనే సముద్రములో నుండి అవన్నీ రావడం ప్రారంభమయ్యాయి. ఆకాశ పక్షులను చూడండి, ఆయన కూడా అలాగే మాట్లాడుతూ వచ్చాడు. వినండి, మరి మనిషిని చేసేటప్పుడు ఆయన ఎవరితో మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? నా పాయింట్ అర్థమవుతుందా? దేవుడు తనతో తాను ఏం చేసుకున్నాడు? అది మన అసలు కథ, మన పరిస్థితి. హీ టాక్డ్ హిమ్సెల్ఫ్. తనతో తాను ఏం చేసుకుంటున్నాడు? మాట్లాడుతున్నాడు. ఇది ఎలా ఉంచండి. నెక్స్ట్ స్టెప్, మట్టిలోంచి వచ్చిన మొక్క లాగేశారనుకోండి, కొన్ని రోజులకి ఏమైపోతుంది? చచ్చిపోతుంది. చేప సముద్రంలోంచి బయటికి తీశారనుకోండి, ఏమైపోతుంది? చచ్చిపోతుంది. మానవుడు దేవునికి దూరం అయ్యాడు అనుకోండి, ఏమైపోయాడు? అదే మానవ ఆత్మ సంబంధమైన మరణం. ఆదాము పాపం చేయడం అంటే దేవునిలో నుండి ఏమైపోయాడు? బయటికి వచ్చేసాడు, తొలగిపోయాడు. దాన్ని ఏమన్నారు?
మరణము. శరీరం బ్రతికే ఉంది, కానీ లోపల ఆత్మ ఏమైపోయింది? చనిపోయింది. మీకు అర్థమవుతుంది కదా? మొక్కను భూమిలో నుండి పెరికి వేస్తే ఏమైపోద్ది? చనిపోతుంది. చేపను నీళ్ళలో నుండి తీస్తే ఏమైపోతుంది? చనిపోతుంది. దేవునిలో నుండి మానవుడు బయటకు వచ్చేసి స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాడు కాబట్టి ఏమైపోయాడు? చనిపోయాడు. ఈ మానవుడు అగ్నిగుండానికి వెళ్తూ ఉంటుండగా ఈ మానవుడికి ఏమి అవసరం? సిహెచ్ మ్యాకింతోష్ అనే గొప్ప భక్తుడు క్రైస్తవ జీవితాన్ని జాగ్రత్త జీవం కలిగి ఉండడాన్ని అందమైన 3 మాటల్లో పెట్టాడు. ఇది మనం మనసులో ఉంచుకుందాం. నెంబర్ 1, ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు జీవం నెంబర్ 1 నాకు ఇవ్వబడడం. ఎందుకని? నాలో ఏమి లేదు, జీవం లేదు. కాబట్టి క్రీస్తు జీవం మొదటిగా నాకు ఇవ్వబడింది. 2, ఇవ్వబడిన జీవం నాలో నివాసం ఉంటుంది. ఇది 2వది. జీవము నివసించుట. 3వది, ఆ జీవం నాలో నుండి ప్రవహించుట. ఇది క్రైస్తవ జీవితం. ఎంత అద్భుతంగా ఆ దైవజనుడు చెప్పాడో సిహెచ్ మ్యాకింతోష్. నెంబర్ 1, ఈ మృతునకు క్రీస్తు ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడు. ఆ జీవం ఇప్పుడు వీనిలో ఏం చేస్తుంది? నివసిస్తుంది. ఇది నివాసం ఉంటుండగా ఇతరులకు కూడా జీవము వెళ్ళేటట్టుగా ఆ జీవం ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. జీవం ఇవ్వబడుట, నివసించుట, అది ప్రవహించుట. ఇది క్రైస్తవ జీవితం. మరి క్రీస్తులో ఉన్న ఈ నా జీవం నా వ్యక్తిగతంగా, నా కుటుంబ సంబంధాల్లో, వ్యాపార సంబంధాల్లో, స్కూల్లో, రిలేషన్స్లో, అన్నింటిలో జీవం కనపడాలి. ఇది గమ్మునుండేది కాదు, కనిపించే జీవం. నా వ్యక్తిగత జీవితంలో స్పష్టంగా కనబడుతుంది. ఇది దాయలేం. ఫ్యామిలీ లైఫ్లో, సెక్యులర్ లైఫ్లో, అన్ని చోట్ల నిజ క్రైస్తవుని జీవితం కనబడుతుంది. ఇది గ్రహించాలి. లోకంలో ఉన్న వారి భక్తి ఎలా ఉంటుందంటే, ఆడు బూతులు ఆడుతూ ఉంటాడు, గుడి రాగానే బూతులు మానేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళ భక్తి ప్రదేశాలకు సంబంధం. క్రైస్తవ జీవం అలాంటిది కాదు. ఆడు వారం రోజులు తాగుతాడు, ఆడు దేవుడు ఎవడో ఉంటాడు ఆ వారం, ఆ రోజు ఏం చేయడు? తాగడం, మాంసం తినడం. అంటే వాని భక్తి ఆ రోజుకి పరిమితి. క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. జీవం, ఊపిరి, ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వరకు ఈ క్రైస్తవ జీవం ఉట్టిపడాలి, బహిరంగంగా ప్రదర్శించబడాలి. పౌలు ఏమన్నాడో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట అంటే ఇక ఎవరు జీవిస్తారు నా జీవితంలో? యేసు ప్రభు జీవిస్తాడు. ఇది ఎంత న్యాయమో చూడండి. మరలా చెప్తాను. నేను చావాల్సిన చావు ఎవరు భరించారు? ఏమండే, ఇక్కడే ఉన్నారంతా. ఎవరు భరించారు? యేసు ప్రభు భరించాడు. నేను ఇక రుణము తీర్చుకోలేనంత పరిచర్య ఆయన నా కొరకై చేశాడు. ఇక నాకేదైనా మిగిలిన 20-30 ఏళ్ళు ఒకవేళ ఉంటే ఆ బ్రతికి ఎవరు బ్రతకాలి? ఏమండే, యేసు ప్రభు బ్రతకాలి. ఇది న్యాయమా అన్యాయమా? న్యాయం. మరి ఆ న్యాయాన్ని జరగనిస్తున్నామా? నా చావు ఆయన భరించినప్పుడు ఇక నాకు మిగిలిన జీవాన్ని ఎవరు జీవించాలి? యేసు ప్రభువే. అందుకనే పౌలు చెప్తున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను సిలువలో అప్పగించుకున్న దేవుని కుమారుడు నా కొరకై, నేను ఆయన కొరకై జీవిస్తాను. జీవం నీలో ఉంటే నెక్స్ట్ నీవు నేను చేయాల్సిన పని ఇదే. నెంబర్ 1, మొదటిగా మనలోనికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. నెంబర్ 2, ఆ జీవాన్ని మనం ఏం చేయాలి తెలుసా? అభివృద్ధి చేయాలి, పెంచాలి. అది ఊరకనే ఎదగదు, దాన్ని పెంచాలి.
లోకములో కొన్ని ఉన్నాయి, అవి పెంచక్కర్లేదు, వాటికంతటా అవే పెరిగిపోతాయి. కోపం ఉందండి, కోపానికి ట్రైనింగ్ తీసుకోవాలి ఎక్కడైనానే. ఏమండి, ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నారు అనపర్తిలో కోపం ప్రదర్శించడానికి? అక్కర్లేదు, దానికి అదేమైపోతే కొన్ని ఉంటాయి. పిచ్చి మొక్కలు చూడండి, వాటికి నీళ్ళు వేయరు, విత్తనాలు వేయరు, ఏమైపోతాయి? అనవసరమైనవన్నీ ఏమైపోతాయి. కానీ ఇది జీవం. జాగ్రత్తగా ఏం చేయాలి? వృద్ధిలోనికి తీసుకురావాలి, పెంచాలి. నేను ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను, క్రైస్తవ జీవితంలో 4 దశలు ఉన్నాయి ఎదుగుదల. చూడండి, మొదటి దశ పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చివరిలో చెప్తున్నాడు చూడండి. కొత్తగా జన్మించిన శిశువులు, మీలోనికి ఎప్పుడైతే జీవం వచ్చిందో అప్పుడు మీరు క్రొత్తగా జన్మించిన శిశువులు. శిశు దశ. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మన దశ శిశు దశ, పసిబిడ్డలం. అన్నిటికీ తల్లి మీద ఆధారపడే దశ. అక్కడే చెప్పాడు, నిర్మలమైన వాక్యాన్ని అపేక్షించండి. నిర్మలమైన వాక్యం, అది మొదటి దశ. నీలో ఉన్న జీవం అది వృద్ధి చెందాలి. అక్కడే చెప్పాడు, ఆ రక్షణ విషయంలో ఎదగాలి. ఇప్పుడు శిశువు ఎదిగి ఎక్కడికి వస్తాడు? యోహాను మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం. అక్కడే 3 దశలు ఉన్నాయి, ఒకే చోట దొరికేస్తాయి. నీవు నేను ఎదగాల్సిన మరి 3 దశలు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 12 నుండి మనం చూడాలి. 12, చిన్న పిల్లలారా, శిశువు నుండి నీలో ఉన్న జీవం ఏ స్థాయికి వెళ్ళాలి? చిన్నపిల్లల స్థాయికి. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు తల్లి మీద అంతగా ఆధారపడరు, కానీ తల్లి అవసరం ఉంది. పసి దశ దాటి శిశు దశ దాటి ఆ చిన్నపిల్లల దశలోనికి వచ్చాం, అది 2వది. 13వ వచనం చూడండి. ఈ చిన్నపిల్లల స్థాయి కూడా మన జీవం దాటి ఎదిగి ఎక్కడికి రావాలి? 13వ వచనంలో యవనస్తులారా అన్నాడా? యవనస్తులారా. ఆ యవనస్తుల స్థాయి దాటి 13 ఆరంభంలో చెప్పాడు చివరి దశ. ఏ దశ? నీకు జీవం ఇవ్వబడింది. ఆ జీవం 4 స్థాయిల్లో ఎదుగుతుంది. నీవు నేను ఎక్కడున్నామో ఎలాగుని ఎదగాలో ఆలోచన చేయాలి. పుట్టిన పసిపాప చక్కగా ఎదగడం న్యాయం కదా. అలాగే పిల్లలు శిశు దశ నుండి చిన్నపిల్లల స్థాయి, చిన్నపిల్లల స్థాయి నుండి యవనస్తుల స్థాయి, అక్కడ నుండి పరిపక్వత కలిగిన తండ్రుల స్థాయికి రావాలి. అయితే ఎప్పుడైతే తండ్రుల స్థాయి అంటే దాని అర్థం ఏంటంటే 20 ఏళ్ల యువకుడు ఉండొచ్చు, జాగ్రత్తగా వినండి. 20 ఏళ్ల యువకుడు ఉన్నాడు, 60 ఏళ్ల ఒక వృద్ధుడు ఉన్నాడు. ఇద్దరు ఒకరోజే ప్రభువుని నమ్ముకున్నారు. ఇద్దరు ఎవరు? జీవాన్ని బట్టి శిశువులు. ఓకే, ఆ 60 ఏళ్ళు అయినా 70 వచ్చినాయి, 80 వచ్చినాయి, ఏమీ ఎదగలేదు. ఈ 20 ఏళ్ళు అతను 2-3 సంవత్సరాల్లోనే బైబిల్ ప్రాథమికమైన సత్యాలు గ్రహించి యేసు ప్రభు రూపంలోనికి ఎంతగా మారాలో దీనత్వంలో, ఆనందంలో, పరిశుద్ధతలో ఎంతో ప్రయాసపడుతూ పోరాట స్థాయికి వచ్చాడు. ప్రార్థనలో పోరాడగలుగుతున్నాడు. అతని వయసు 80 ఏళ్ళే, కానీ అతడు ఇంకా ఎవరో చిన్నపిల్లవాడు. ఇతని వయసు రక్షించబడి 2-3 ఏళ్ళే, అయినా ఏ స్థాయికి వచ్చేసాడు? నేనేం చెప్తున్నానంటే, బయట కనబడే వయస్సు మన ఆత్మ సంబంధమైన వయస్సు కాదు. మన ఆత్మ సంబంధమైన వయస్సు క్రీస్తు స్వారూప్యంలోనికి మనం ఎంతగా మార్చబడుతున్నామో దాని మీద ఆధారపడి ఉంది. అలా అయితే ఒక మాట, క్రీస్తుతో నిండిన హృదయంలో సాతానికి చోటు లేదో. కలవర పెట్టడో, తొందర పెట్టడో, అనుమానాలు రేకెత్తించడో, అవమానపరచడో, సాతానుకు క్రీస్తుతో నిండిన హృదయంలో ప్రవేశం లేదు.
అలా అయితే ఒక పని చేయాలి. ఎదుగుదలకి మేము వస్తామన్నా అని ఎవరైతే అంటారో మీకు ఒక చోటు చూపిస్తాను, అక్కడికి వస్తేనే ఎదుగుతారు. ఏంటి ఆ చోటు? రోమాపత్రిక 12:1 చెప్పాడు చూడండి. ఒక బలిపీఠం ఉన్నది, దాని మీదకి రావటం నేర్చుకోవాలి. సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి, అప్పుడు మీరు ఎదుగుతారు. అక్కడే చెప్పాడు, రూపాంతరం చెందుతారు. జీవం ఉంది, ఎదగాలని అర్థమైంది, దశలు అర్థమైంది. ఆ దశలు ప్రారంభం అవ్వాలంటే ఒక బలిపీఠం మీదకి రావాలి. దాని అర్థం ఏంటి? దేవా, ఈ కళ్ళు నావి కావు, నీ మహిమ కొరకు అని చెప్పడమే. ఈ చేతులు నీ మహిమ కొరకు, నా ధనం నీ మహిమ కొరకు, నా కుటుంబం నీ మహిమ కొరకు, నా సమస్తము నీ మహిమ కొరకు అని చెప్పటమే బలిపీఠం మీదకే రావటం. ఎవరేమైనా మన సొంత ప్రయోజనాల కొరకై గనక మనల్ని మనం వాడుకుంటే బలిపీఠం మీదకి రాలేదో, క్రీస్తు మహిమ కొరకై బలిపీఠం మీదకి వచ్చుటకు మనము అభ్యాసం చేయాలి. రూపాంతరం, ఎదుగుట. ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తున్నాడు 3వ అధ్యాయంలో 7 నుంచి 14 వచనాలు. దాదాపుగా ఆయన చివరి దశకు వస్తున్నాడు. అప్పటికే చాలా విశేషమైన దర్శనాలు ఆయనకున్నాయి. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయనను ఎరుగుట, మరింతగా తెలుసుకొనుట, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. జీవం కలిగిన నిజమైన విశ్వాసి తన సమయమంతా, తన శక్తి అంతా, తన ఆలోచన అంతా ఎదుగుట మీద దృష్టి పెట్టాలి. ఎందుకని? మనలో జీవం ఉన్నది. పౌలు ఇదే పని ఆయన చేస్తున్నాడు. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. నెంబర్ 1, జీవం ఎలా మనకు వచ్చిందో మనం విన్నాం. రెండవది, ఆ జీవం ఎలా వృద్ధి కావాలో మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు యెషయాలో మనం చదువుకున్నాం, ఈ జీవం వృద్ధి కావాలి అనంటే, బలిపీఠం మీదకి వచ్చి మనం ఎదగాలి అనంటే, యెషయాలో మనం చదువుకున్నాం, ఆయన మీద ఏం చేయాలి? ఆనుకోవాలి. అదే బలిపీఠ అనుభవం, సహవాసము. రైట్. నేను దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేయాలి. మనసు బాగోలేదనుకోండి, ఫోన్ తీసి ఇష్టమైన వ్యక్తులకి ఏం చేస్తాం? మనం ఫోన్ చేస్తాం, మాట్లాడతాం. ఆడపిల్లలు, పెళ్ళిళ్ళైన ఆడపిల్లలు ఉన్నారు, ప్రధానంగా తమ సాధక బాధకాలన్నీ ఎవరితో పంచుకుంటారో? తల్లితోట. అయిపోయింది. ఎవరితోటి? భర్తతోటి కదా. తనకి ఏ కష్టం ఉన్నా, పిల్లలు ఉన్నారు, తండ్రితోటి కదా. సహవాసము అంటే, జాగ్రత్తగా వినండి, మనకి ఏ ఇబ్బంది ఉన్నా ఆయనపై ఆనుకునుట. అలా అయితే ప్రతి వ్యక్తి దేవునితో సహవాసం చేయడాని గురించి నేర్చుకోవాలి. నంబర్ 1, క్రీస్తులో నా రూపాంతరం నేను సాధించాలి అంటే నాకు ఒక ప్రాథమికమైన పని ఉంది, అది చేస్తేనే ఎదుగుతాను. అది సహవాసం, దేవునితో నమ్మకమైన సహవాసం. క్రీస్తులో నా నూతన జీవితానికి అదే పునాది. నా ఆత్మ మరియు దేవుని మధ్య పాపం లేకుండా ఉండుటను బట్టి నా సహవాసం ఆధారపడుతుంది. రైట్. దేవునితో సహవాసం చేయాలంటే దేవునికి మనకి మధ్య పాపం మరలా రాకుండా చూసుకోవాలి. ఇది అర్థం కావడానికి తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వెళ్దాం. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, వచ్చినన్నే ఒరే లోపలికి వచ్చేయరా అనలేదు ఆయన. ఏం చేశాడు? వాడికి స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రాలు కట్టండి. ఆ మురికి తండ్రికి కుమారునికి ఎలా ఉంది? ఆటంకంగా ఉంది. అలాగే పాపం మనకి దేవునికి సహవాసానికి ఆటంకంగా ఉంటుంది. అందువల్ల అది
క్షమించబడాలి, అది తొలగిపోవాలి, అప్పుడే సాధ్యం. మరలా ఒక్క సెంటెన్స్లో చెప్తాను. క్షమించబడని పాపం మనసులో అలా ఉంచుకుంటే ఏముండదు? దేవునితో సహవాసం ఉండదు. దేవునితో సహవాసం ఉండాలంటే దేవునికి నాకు మధ్య ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు, అప్పుడే సహవాసం సాధ్యమవుతుంది. నెంబర్ 1, ఈరోజు ఒక 4 అంశాలు సహవాసం చేయటం ఎలా అనే దాని గురించి నేను మీతో మాట్లాడతాను. 1, దేవునితో సహవాసం చేయాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం, స్వీయ క్రమశిక్షణ అవసరం. స్వీయ క్రమశిక్షణ, డిసిప్లైన్. నేను దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నాను అని ఎవరైనా అంటే డిసిప్లైన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేని వాళ్ళు సహవాసం చేయలేరు. కొంతమంది యవనస్తులు చూడండి ఎలా ఉంటారంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు చాలా ఉధృతంగా ఉంటారు, కానీ మిగతా రోజుల్లో ఎలా ఉంటారు? చల్లారిపోతారు. ఎలాంటి ఆ ఉధృతి లేదా ప్రభు పట్ల తీవ్రత ఉండదు. అంటే దాన్ని ఏమనివారంటే మా చిన్నప్పుడు కూటి పొంగు భక్తిరా అనేవారు. ఏమైపోద్ది? ఒకేసారి పొంగిపోయి కారిపోయి మళ్ళీ ఏమైపోద్ది? అది కాదు. క్రమశిక్షణ అంటే ఎల్లప్పుడూ కూడా కాన్స్టాంట్గా ఉండాలి. క్రమశిక్షణతో ఎంతో పని ఉన్నది, అవసరం. ఎందుకు క్రమశిక్షణ అవసరం అంటే, నేను ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేటప్పుడు నన్ను సహవాసంలోంచి వెనక్కి లాగేసే 3 ఉన్నారు. దాదాపు ప్రతి వారం ఈ విషయం చెప్పుకుంటున్నాం మనం. సహవాసములో నుండి నన్ను వెనక్కి లాగేసే 3 ఉన్నారు. ఎవరెవరు? లోకం, శరీరం, 3వది అపవాది. కాబట్టి వాళ్ళ నుంచి నేను తప్పించుకొని నా సహవాసాన్ని మెయింటైన్ చేయాలంటే నాకేం కావాలి? క్రమశిక్షణ కావాలి. డిసిప్లైన్ ఎవరికైతే లేదో వారు ఈ 3తో సరిగా పోరాడలేరు. చూడండి, యుద్ధం జరిగేటప్పుడు సైనికులు తుపాకులు పట్టుకుని నిలబడి యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం రోజు ఉంటుందా, అప్పుడప్పుడు ఉంటుందా? ఏమండే చెప్పాలా? రోజు ఉంటుందా, అప్పుడప్పుడు ఉంటుందా? అప్పుడప్పుడే ఉంటుంది. కానీ సైనికులు ఎక్సర్సైజ్ రోజు చేయాలి, అప్పుడప్పుడు చేయాలా? ఇది మన మనసులో ఉంచుకోవాలి. క్రమశిక్షణ ప్రతిరోజు అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్ ప్రతిరోజు. ఆ రోజు నాకు శోధన ఉన్నా లేకపోయినా, నేను ఎలా ఉన్నా, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. దీనిలో ఈ 3 శత్రువులకు లొంగకుండా ఉండాలంటే నాకు ప్రభువైన యేసు క్రీస్తు మాదిరి. నేను క్రమశిక్షణ ఎక్కడ నేర్చుకుంటాను? యేసు ప్రభు దగ్గర నేర్చుకుంటాను. ఆయన నాకు నేర్పిస్తున్నాడు. ఈ 3ని ఆయన జయించాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రితో సహవాసంలో ఉన్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు, శరీరాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, లోకాన్ని జయించాడు. ప్రతి విశ్వాసికి 3 శత్రువులు అని గ్రహించాలి. ఇది రియల్, ఇది వాస్తవం. యేసు ప్రభు దగ్గరికి వస్తే చూడండి, లోకాసు వార్తలో మీరు 3 శత్రువులు మీకున్నారు అని మీరు గ్రహించినప్పుడు సాతాను భయపడతాడు. మీరు గ్రహించాలి. 4వ అధ్యాయం మొదటి 17, 13 వచనాలు చూడాలి. చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. అపవాది చేత శోధించబడుచుండెను. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. 3 శత్రువులు మీరు చూడండి. 3వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లుగా ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అంటే రొట్టె దేనికి కావాలి? శరీరానికి. కాబట్టి శరీరంలో ఆయన ఏం చేయబడుతున్నాడు? శోధించబడుతున్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, శరీర విషయంలో మనం కూడా ఏం చేయబడతాం? శోధించబడతాం. మరి అయితే ఆయన ఏం చేశాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. యేసు ప్రభు శరీరాన్ని జయించాడు. ఏమిటి శరీరాన్ని జయించటం? గలతీ పత్రికలోనికి రండి. శరీరం గురించి అక్కడ స్పష్టంగా చెప్పాడు. శరీరం అంటే ఇగో మనకు కనబడుతున్నది కాదు, దీనిలో ఉన్న పాప నియమం అనూహ్యంగా మన మీద దాడి చేస్తుంది. ఊహించని రీతిలో దాడి చేస్తుంది మన శరీరం. 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. శరీరం ఏంటో చెప్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏమంటా? ఇవి మన శరీరం. చదువుకోండి. జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటన్నిటికీ ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? శరీర కార్యములు. శరీర కార్యాలు మన శత్రువులు. క్రమశిక్షణతోటి మనం జయించగలం. దానికి ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో మాట చెప్తున్నాడు. 8వ అధ్యాయంలో ఉన్న మాట చెప్తున్నాడు. తీయొద్దు. వాక్యము ఎరిగి శరీరమును జయించుట. శరీర కార్యాలు మన మీద దాడి చేస్తున్నప్పుడు వాక్యమును ఉపయోగించాలి. రెండవ శత్రువు చూడండి. నీకు రెండవ శత్రువు ఉన్నాడు. సావాసంలో నుండి నిన్ను వెనక్కి లాగే రెండవ శత్రువు ఎవరు? 7వ వచనం చూడండి. 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, నాకు అప్పగింపబడి ఉన్నాయి. ఏ కోరుతున్న వాళ్ళకి ఇస్తాను. కీర్తి, లోకం కదా, లోక మహిమ నీకు ఇస్తాను. మీకు పవర్ ఇస్తాను, అధికారం ఇస్తాను. ప్రియులారా, ఇది భయంకరమైన మోసం. ఇది కొంచెం విశ్వాసంలో ఎదిగినోళ్ళకి కనబడేటట్టుగా, ఎదురయ్యేటట్టుగా కనబడుతుంది. దాదాపుగా చాలా సంఘాల్లో, కేరళలో ఎక్కువగా వాళ్ళు గల్ఫ్లో పనిచేస్తారు, రిటైర్ అయిపోయే టైంకి కేరళ వచ్చేస్తారు. వాళ్ళు ఎక్కడ సహవాసం చేశారో ఎలా ఉన్నారో తెలియదు, కానీ అక్కడ బ్రదర్ అండ్ అసెంబ్లీస్కి వచ్చేసాక వాళ్ళు ఏమంటారంటే, నన్ను సంఘబద్ధం చేయండి అంటారు. అంటే ఏం కావాలి? అధికారం కావాలి. దాని అర్థం ఏంటి? అపవాది అతన్ని దేనిలో శోధిస్తున్నాడు? రాజ్యం నీకు ఇస్తాను, అధికారం ఇస్తాను. ఇది మరొక విశ్వాస స్థాయిలో ఒక స్థాయికి వచ్చాక ఎదురయ్యే శోధన. ఆరంభంలో అనిపించకపోవచ్చు ఇది. తర్వాత 3వ శోధన చెప్పాడు. చూడండి, 3వ శోధన 8వ వచనంలో. ఆయన మొక్కు, నన్ను మొక్కు, అక్కడే చెప్పాడు కదా. 7వ వచనంలో నన్ను మొక్కు. సాతాను డైరెక్ట్గా వాడే సాతానుకు మొక్కారు వారు. ఈ లోకంలో మీకు ఒక షాకింగ్, నేనే ఆశ్చర్యపోయాను, మీకుతో కూడా పంచుకుంటాను. నాకంటే మీకు ఇంకా బాగా తెలిసే ఉంటుంది, కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచంలో సీక్రెట్ సొసైటీస్ ఉన్నాయి. సీక్రెట్ సొసైటీస్ ప్రపంచంలో రిచ్ పీపుల్, మోస్ట్ రిచెస్ట్ పీపుల్ అన్నమాట. వాళ్ళందరూ సాతానికి రహస్యంగా ఆరాధన చేస్తారు. దే ఆర్ ద మోస్ట్ రిచెస్ట్ పీపుల్. ఇండియాలో సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు డీమన్ వర్షిప్ చేస్తారు ఫర్ ద పవర్. నేను బెల్గాం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాత పడిపోయిన బంగ్లాలా ఉంది. ఏంటి అంటే, ఇది వాడరు, కానీ సంవత్సరానికో నెలకు ఒకసారి దీనిలో మీటింగ్ పెట్టుకుంటారు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఆ మీటింగ్ పెట్టుకుంటారు. దానిలో వాళ్ళు ఎవరంటే మ్యాసన్స్ అంటారు, ఫ్రీ మ్యాసన్స్. ఫ్రీ మ్యాసన్స్ అనేది ఈవెన్ ఇంగ్లాండ్ రాణి విక్టోరియా కూడా దానిలో సభ్యురాలు. వాళ్ళు ఏం చేస్తారు, అది మీరు ప్రైమరీగా చూస్తే ఇది ఒక క్రిస్టియన్ మీటింగ్ లా కనబడుతుంది. దానిలోకి
అనుమతించబడిన వాళ్ళే వెళ్తారు. ఏం జరుగుతుందో మూడో వ్యక్తికి తెలియదు. కానీ కొన్ని క్లూస్ దానిలోంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిన ఆధారాలు, సీక్రెట్ సొసైటీ, ఫ్రీ మ్యాసన్స్, అదొక పేరే. ఇలాంటివి కొన్ని వందల రకాలు ఉన్నాయి ప్రపంచమంతా. ఈ ఫ్రీ మ్యాసన్స్ క్లబ్ బెల్గాంలో ఉంది, బొంబాయిలో ఉంది, హైదరాబాద్లో ఉంది, ప్రతి చిన్న పట్టణంలో కూడా ఉంటుంది. ప్రియులారా వినండి, మనం క్రైస్తవులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, వాళ్ళు ఒక రహస్యమైన షేక్ హ్యాండ్ ఇస్తారు. ఎలా లోపల అది వాళ్ళకే తెలుస్తుంది, లోపల కోడ్ ఉంటుంది, ఎవరికి తెలియదు. ఎందుకు? వాళ్ళు అక్కడ కూడుకుంటారు. అక్కడున్న మెంటార్ చెప్పాడు, ఇవి మరి మేము చూడొచ్చు పర్వాలేదు, కానీ వాళ్ళ మీటింగ్ జరుగుతున్నప్పుడు రానివ్వరు అని చెప్పాడు. ఏంటి అని చెప్పి ఆయన తాళాలు తెరిచాడు. మేము లోపలికి వెళ్ళాం. డబ్బా ఒకటి తెరిచాడు, చాలా పెద్ద తాళం కప్పేసి ఉంది. దానికి మెంటార్ అతను చూపించాడు. దానిలో చచ్చిపోయిన ఒకటి పుర్రె ఉంది, దాన్ని పెట్టాడు. వాడు 2 ఎముకలు ఇక్కడ, ఈ ఎముకలు 2 ఉన్నాయి. ఏం చేస్తారు? అది పుర్రె వాడి ఉందేమో, బాగా నునుపైపోయింది ఆ పుర్రె. దాంతో వాళ్ళు వర్షిప్ చేస్తారట. అపవాది శక్తుల్ని ఆవహింప చేసుకునేలా చేస్తారు. పవర్ కావాలి, రాజ్యాధికారం కావాలి. లోకములో ఎన్నెన్నో పోకడలు ఉన్నాయి. శరీరం ఒక సమస్య, లోక ఆశలు ఒక సమస్య. సాతానే నేరుగా పవర్ ఇస్తాను రమ్మని చెప్తున్నాడు. ఈ సమస్యలు ఉంటుండగా ప్రియులరా, ఇది ఎంతో ప్రమాదకరమైన లోకం. మీరు మనోనేత్రాలు తెరిచి స్పిరిట్ వరల్డ్ని కనుక మీరు చూడగలిగితే అత్యంత ప్రమాదకరమైంది. యేసు ప్రభు అనే వ్యక్తి ఈ లోకానికి రాకపోతే ఈ లోకము పందుల దొడ్డి కంటే భయంకరం, నీచాతి నీచమైంది. దురాత్మల శక్తుల ఎదుట ఎవడు నిలబడలేడు. ఏ కుటుంబము నిలబడదో అంత నీచమైన ఈ లోకంలో దేవుని మహాకృప చేత ఆయన పిల్లలు కొనబడ్డాం. చీకటి లోకములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిపింపబడ్డాం. సంఘముగా ఏర్పరచబడ్డాం. శరీరము నుండి, లోకము నుండి, అపవాది నుండి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు నా జీవితంలో మొదట అని చెప్పాలి. నేను ఆయనతో సహవాసం చేస్తాను. నా శరీర కోరికలు ఉన్నాయా? దేవుడు మొదట అని చెప్తాను. లోక ఆశలు ఉన్నాయా? దేవుడు మొదట అని చెప్తాను. అపవాది శక్తులు నా మీద పడబోతున్నాయా? దేవుడు మొదట అని చెప్తాను. జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితం అంటే ఆదివారం చర్చికి వచ్చి కానుకిచ్చి రొట్టె పాత్ర త్రాగి వెళ్ళిపోవడం కాదు. దురాత్మల సమూహంతో పోరాటం. ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ ఫైట్, టెర్రబుల్ ఫైట్. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మీద ఆనుకో. యేసు ప్రభుతోనే ఉన్న అపవాది చేత రేపబడి పోయిన ఇస్కరియోతు యూదాను గుర్తుపెట్టుకోండి. వాడు ఆయన మీద ఆనుకోలేదు, అపవాదికి అవకాశం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. దేవుడు మొదట. సాతానుకి వాని అతీంద్రియ శక్తులు ఉన్నాయి, వాటిని ప్రతిఘటించాలి, పోరాడాలి. నువ్వు దేవునితో సహవాసం చేయకపోతే పోరాడలేవు. అమ్మా అయ్యా, పోరాడలేవు. మనలో చాలామంది ఓడిపోయిన సైనికులం, ఓడిపోయిన శూరులం, ఓడిపోయిన బలాఢ్యులం. శరీరంలో ఒకడు, లోక విషయంలో మరొకడు, అపవాది దగ్గర మరొకడు, ఓడిపోయిన వ్యక్తులంగా మనం ఉండాలి అని ఆయన చూడటం లేదు. దేవుడు నా జీవితంలో మొదట. ఈ ఉదయకాలపు వేళ ప్రియ విశ్వాసి సోదరుడా, నీ శత్రువులను నువ్వు చూడు, గుర్తుపట్టు. నిన్ను ఆవరించి ఉన్నారు, దేవునికి దూరం చేయాలని చూస్తున్నారు. దేవుడు నిన్ను ఇంకా ప్రోత్సహిస్తూ ఇలా చెప్పాడు, భయపడద్దు, శరీరానికి భయపడద్దు, లోకానికి భయపడద్దు, అపవాదికి భయపడద్దు, ఎదిరించండి. కానీ ప్రభు మనతో ఉన్నాడు, మనకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. తిమోతితో పౌలు చెప్పాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత ఏమవ్వాలి? బలవంతుడవు కమ్ము. బీ స్ట్రాంగ్. దేవా, నా శత్రువులు నా చుట్టూ ఉన్నారు, నన్ను ఏం చేయమంటా? ప్రభు అంటున్నాడు, దిగులు చెందకమ్మా, దిగులు చెందకయా.
యోధుడా, శూరుడా, దిగులు చెందకో, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ యు, నా కృప నీకు చాలును. పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనును అప్పుడు బలవంతుణ్ణి, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము. ఈ ముగ్గురిని దేవుడు బలపరిస్తేనే నీవు జయించగలవు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఈ ముగ్గురు శత్రువులను ఓడించడానికి మీ సొంత శక్తి మీద ఆధారపడొద్దు. నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత తెలివితేటల మీద ఆధారపడవద్దు. దేవుణ్ణి, ప్రభువుని బాగా తెలుసుకుని శత్రువులను మనం ఎదిరించాల్సి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు మనతో ఉన్నాడు. దేవునితో సహవాసం చేయాలంటే మన శత్రువులను తెలుసుకొని క్రమశిక్షణతో జీవించాలి. ఒక కన్ను మన శరీరం మీద ఉంచాలి. ప్రార్థన కంటే ఈ శరీరం సుఖభోగాన్ని ఎక్కువగా కోరుతుందా? సహవాసం కంటే ఈ శరీరం సుఖభోగాన్ని ఎక్కువ కోరుతుందా? నా శరీరంలో ఉన్న కోరికలు నా భక్తికి ఆటంకంగా ఉన్నాయా? ఒక కన్ను శరీరం మీద వేసి ఉంచాలి. ప్రభుని సహాయం అడగండి. ఎవరు శరీరాన్ని జయించారో, లోకాన్ని జయించారో, అపవాదిని జయించారో వారే దేవునితో సహవాసం చేయగలరు. ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తున్నాడు. నంబర్ 1, క్రమశిక్షణ అవసరం. డైలీ ఎక్సర్సైజ్ అవసరం, క్రమశిక్షణ అవసరం. F.W. ఫెబర్ ఒక చక్కటి కీర్తన రాశారు. దానిలో మాటలు ఎలా ఉంటాయి? దేవుడు ఏం ప్రేమిస్తాడంటే మనం ఆయన్ని కోరుకోవడాన్ని ఆయన ప్రేమిస్తాడు. కదిపి ఏం కావాలి, నిద్రలో లేపి ఏం కావాలి అని అడిగితే గబగబా ప్రభు ₹1,00,00,000 కావాలి. నిద్రలో లేపి ఏం కావాలని అడిగితే ప్రభు కేజీ బంగారం. ఇది కాదు ఆయన ప్రేమించేది. ఆయన మనల్ని కదిపి అడిగితే, ప్రభువా నేను నిన్ను కోరుకుంటున్నాను, నీ ఉంటే నాకు సమస్తం ఉంది. ఆయన ఉంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? ఆయన ఉంటే అవన్నీ ఉంటాయి. ఆయనను వెతకటాన్ని ఆయన ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయన మనల్ని వెతికాడు. అటువంటి ఆశ, అటువంటి ప్రేమ, ఆ ఆశతో ప్రేమతో ఆయన మనల్ని వెతికి మరణించాడు. తిరిగి అదే ఆశ, అదే ప్రేమతో మనం ఆయన్ని వెంబడించాలి. మరియు ఇప్పుడు ఆయన మనల్ని తనతో ఉండాలని ఆశిస్తున్నాడు. ఇది F.W. ఫెబర్ రాసిన అద్భుతమైన కీర్తనల్లో మాటలు. క్రమశిక్షణ. గాలికి ఎదగలేం, ఎలా పడితే అలా ఎదగలేం, ఎలా పడితే అలా జీవించకూడదు. క్రైస్తవ జీవితం ఓడిపోతాం, నేనే నష్టపోతాను. నంబర్ 2, క్రమశిక్షణతో పాటు రెండవది దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ప్రతి విశ్వాసి వాక్యాన్ని చదువుకోవాలి. వ్యక్తిగత బైబిల్ స్టడీ ఉండాలి. ప్రతిరోజు ఒక నియమితమైన సమయం విశ్వాసి క్రమశిక్షణతో బైబిల్ స్టడీ చేయాలి. ప్రతిరోజు దేవుడు నా హృదయానికి అవసరమైన స్వరాన్ని వినిపిస్తాడు. నా రక్షకుడు ఆయన ఈ లోకములో నెమ్మదితో, ఆయన దీనత్వంతో జీవించాడు. అలాగునే నన్ను జీవించాలని ఆయన కోరుతున్నాడు. ప్రభు తగ్గించుకొని జీవించాడు. రొట్టె విరిచే కూటమిలో బ్రదర్స్ చదువుతూ వచ్చారు. దానికి వాక్యం అవసరం. చూడండి, వాక్యాన్ని ఎలా చదవాలి? ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు యొక్క బాల్యం చూడండి. ప్రభు యొక్క బాల్యం. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. వాక్యం ఎప్పుడు చదవాలి? 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. 42వ వచనం. 12 ఏండ్ల వయస్సులో ఉన్న యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కొంచెం కిందకి వెళ్ళిపోదాం, మనకి సమయం లేదు, అదంతా చదవాలి. 47వ వచనం 46 చూడండి. 3 దినములైన తర్వాత దేవాలయంలో ఎక్కడ కూర్చున్నాడు? బోధకుల మధ్య కూర్చున్నాడు. వాళ్ళు బాగా వృద్ధులు, పండితులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు, లాలో దిట్ట,
అలాంటి వాళ్ళ మధ్య ఎన్ని సంవత్సరాల వయసు అయింది? ఏ బాయ్ విత్ 12 years, 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ప్రభు వారి మధ్య ఆ ఫ్రేజ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రభు బోధకుల మధ్య కూర్చున్నాడు. ఆ కూర్చుండి వారి మాటలు ఆలకిస్తున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇలా చెప్పాలి, తప్పదు. నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు పెద్ద మీటింగ్స్ పెడతారో, మ్యూజిక్ పెడతారో, లైటింగ్, ఇంకా చాలా పందిర్లు ఏర్పాట్లు, పిల్లకాయలు ఎక్కడ కూర్చున్నారో అని చూస్తే చాలామంది పిల్లకాయలు నేను చూశాను, ఆడెళ్ళి ప్యాడ్ వాయించేవాడు నుంచుంటాడు. పిల్లలు మ్యూజిక్ వాయించే వాళ్ళ వెనకాల ఏంటంటే వాళ్ళ ఆశ రానున్న దినాల్లో వీళ్ళు కూడా ఏం చేయాలా. కానీ జాగ్రత్త, 12 ఏళ్ల వయసులో ఆ ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? బోధకుల మధ్య. ఏ ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితాల్లో రావాలి. తల్లులు తండ్రులు బిడ్డలకి నేర్పించాల్సిందే బోధకుల మధ్య కూర్చుండుట మన బాధ్యత. కూర్చున్నాడు, వారి మాటలు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఇలా చెప్దాం, యేసు ప్రభు దేవుడు కదా, ఆయనకి ఎక్కువ తెలుసా వాళ్ళకి ఎక్కువ తెలుసా? అయినా కానీ వాళ్ళ మాటలు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభువులో ఎంత దీనత్వం. వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి అన్నాడు. 47వ వచనం చూడండి. 12 ఏళ్ల వయసులో వాక్యముతో ఆయనకున్న సంబంధం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును, అంటే వాళ్ళను ప్రశ్నలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తున్నారు? పెద్దోళ్ళకి చిన్న వయసులో ఉన్న ప్రభు ఏం చెప్తున్నాడు? సమాధానం చెప్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ సీనరీ దేవాలయంలో ఆ రోజు. విస్మయముందేరు అనే మాట ఉంది, అంటే నోరు తెరిచి అలా ఉండిపోయారు. పిల్లలు నోరు తెరిచి అలా 12 ఏళ్ల వయసులో ప్రియ ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమిస్తున్నాం? వాక్యం మధురమైంది, వాక్యం శక్తినిచ్చేది, వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగు, మనకు ఆహారం, మనకు పోషణ, యథార్థమైంది, మనల్ని పెంచేది, దారి చూపించేది, దేవుని జీవం. ఆ వాక్యాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం? అది ఆయన బాల్యంలో చూడండి. మరి ఆయన యవ్వన జీవితంలో ఇప్పుడే చదువుకున్నాం. లూకాసు వార్తలోకి రండి, 4వ అధ్యాయం. ఆయన 30 ఏళ్ల వయసులో వాక్యంతో ఆయనకున్న సంబంధం. 16వ వచనం చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన 30 ఏళ్ల వయసులో ఆయన చదువుతున్నాడు. సార్వభౌముడు, సర్వమును ఎరిగిన వాడు మానవ శరీరములో మనకు మాదిరిగా ఉన్నాడు. 30 ఏళ్ల వయసులో ఆయన ఏం చేస్తున్నాడు? చదువుట. దేవుని వాక్యాన్ని మనం ఎలా చదువుతున్నాం? బాల్యంలో మనకు మాదిరి, యవన జీవితంలో మన ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. వాక్యము లేకపోతే సహవాసము చేయలేం. వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు చదువుతున్నారా? మాటి మాటికి చదువుతున్నారా? చదివింది జ్ఞాపకం చేసుకుంటున్నారా? చదివిన దాని మీద హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నారా? ప్రభువుని స్తుతిస్తున్నారా? యేసు ప్రభు లేఖనాలతో ఉన్నటువంటి పరిచయం. అపవాది ఆయన్ని ఎదిరించటానికి, శోధించటానికి వచ్చినప్పుడు వాక్య బలము చేత ఆయన జయించాడు. కొండ మీద ప్రసంగంలో పాత నిబంధనలో ఉన్న అనేకమైన విషయాలు ఎత్తి ఆయన కొత్త ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. శోధనలో వాక్యం, ఆయన ప్రసంగంలో వాక్యం. ఇక సిలువ మీదకి రండి. సిలువ మీద లేఖనాలు నెరవేరాయి, వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 24లో పునరుద్ధానం తర్వాత అన్ని లేఖనాలు నెరవేరాయి. వాక్యంతో యేసు ప్రభుకి సంబంధం ఉన్నదే, ఆయనే వాక్యం. దేవుని పిల్లలమైన మనం
వాక్యంతో సంబంధం ఉండాలి, వాక్యం చదవాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. యెషయా 54. అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. 40వ అధ్యాయం మొదలుకొని యేసు ప్రభు సేవకుడిగా కనబడతాడు యెషయాలో. యేసు ప్రభు తగ్గించుకుని చెప్తున్నాడు, అయ్యా నేను శిష్యునయ్యా, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి. ప్రతి ఉదయం వాక్యాన్ని వినాలి, టీవీలో కాదు, చదువుతూ ఏం చేయాలి, వినాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి. యేసు ప్రభు దగ్గర వాక్యాన్ని అంటే ఆయన శిష్యునికి తగిన నోరు, శిష్యునికి తగిన చెవి. వాక్యానికి రెండు అవసరం, నోటితో చదవాలి, చెవితో వినాలి. యేసు ప్రభు దాసుడు అని చెప్పబడింది. పాత నిబంధనలో ఒక ఉదాహరణ ఉంది. 6 సంవత్సరాలు దాసుడుగా ఉన్నాడు ఇశ్రాయేలీయుడు. మరొక ఇశ్రాయేలీయుడికి 7వ సంవత్సరాన్ని వెళ్ళిపోవచ్చు. కానీ 6 సంవత్సరాలు ఆ యజమానుడి దగ్గర చక్కగా భోజనం చేశాడు, అక్కడే వివాహమైంది, తన భార్య అక్కడే ఉంది, బిడ్డలు అక్కడే ఉన్నారు. 7వ సంవత్సరాన్ని వాడికి ఒక అవకాశం వచ్చింది. అక్కడి నుండి ఏమవచ్చు, వాడు విడుదల పొందవచ్చు. వాడు అన్నాడు, నేను విడుదల పొందనయ్యా, ఎందుకంటే యజమానుడా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎంత మంచివాడవంటే నాకు భార్యనిచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, కాబట్టి ఇక సదాకాలం మరొక 7 వస్తుంది అప్పుడు కూడా వెళ్ళను, మరొక 7 వస్తుంది అప్పుడు కూడా వెళ్ళను, సదాకాలం నీ దగ్గరే సేవ చేస్తాను అని అంటే, అప్పుడు యజమానుడు ఏం చేయాలంటే ఒక దబ్బడం తీసుకోవాలి. దబ్బలం తెలుసు కదా, కదురు, ద్వారబంధం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ చెవి ఆ కదురుతోటి ద్వారబంధం దగ్గర గుచ్చాల, రక్తం కారుతుంది, నిబంధన. అంటే ఈ చెవి సదాకాలం ఇంకా యజమానుడికి ఇచ్చేశాను. ఈ చెవిలో ఆయన మాట ఏదైతే వస్తుందో ఈ శరీరం అలా కదులుద్ది అని చెప్పడం. చెవులకి కన్నాలు ఉండడం ఏంటో తెలుసా అర్థం బైబిల్లో? నేను దేవుని సేవకుణ్ణి అంటే నా యజమానుడు ఏది చెప్తే అదే నాకు జరగాలి. వినండి సోదరి సోదరులారా, చెవికి కన్నం, చెవికి రంధ్రం నిత్య దాసత్వాన్ని సూచిస్తుంది. అందుకనే యెషయా చెప్పాడు, హృదయమును చెవులను సున్నతి పొందలేదు. శరీరంలో సున్నతి ఉంది, హృదయానికి సున్నతి లేదు, చెవులకు సున్నతి లేదు. ప్రభువా నా చెవులు కోసేయి, రంధ్రం చేయండి, రక్తం కారినా పర్వాలేదు అంటే నా చెవులు నీకు ఇస్తాను, నీ వాక్యం నాకు బోధించు, నేను వింటాను. జీవమున్న వ్యక్తి సహవాసం చేయాలంటే చెవులకు సున్నతి అవసరం, చెవుల ద్వారానే. అందుకనే ప్రభు తన చెవి ఆనించాడు తండ్రిపై. సర్వజ్ఞాని ఎందుకు దేవునికి లోబడ్డాడు అనంటే మనకు మాదిరిగా ఉండటం కొరకై. క్రమశిక్షణ అవసరం, రెండవది వాక్యం అవసరం. ప్రభులో 2 మాదిరిలు మనం చూస్తున్నాం. ఆయన బాల్యంలో మాదిరి, అలాగే ఆయన యవ్వన జీవితంలో మాదిరి. మూడవది సహవాసం చేయడానికి ప్రార్థన అవసరం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. పరమగీత గ్రంథం కొన్ని మాటల కొరకు మాత్రమే మనం అక్కడికి వస్తున్నాం. 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటల ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ స్వరము నాకు వినబడనిమ్ము.
పరమగీతంలో మనం చూస్తున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడితే ప్రార్థన ద్వారా నేను ఆయనతో మాట్లాడతాను. నీ స్వరం నాకు వినిపించు, నీ ముఖం నాకు కనబడేటట్టు చేయి. వాక్యంలో ఆయన ముఖాన్ని మనం చూస్తాం. 5వ కీర్తన చూడండి. ఆయన ముఖము కనపడ్డాక మనం ఏం చేయాలి? 5వ కీర్తన 3వ చరణం. 5వ కీర్తన 3వ చరణం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు. ఉదయమును ప్రార్థన చేయాలంటే ఉదయాన్నే బైబిల్ చదవాలా. ఉదయమునే బైబిల్ చదివినప్పుడు ఉదయాన్నే మనం ఏం చేయగలం? ప్రార్థన చేయగలం. ఉదయమున నా కంఠస్వరం నీకు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుతాను. ఆయన వాక్యం ద్వారా నా వైపు చూస్తుంటే నేను ప్రార్థన ద్వారా ఆయన వైపు చూస్తాను. మరలా ప్రార్థనకు మనకు మాదిరి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ప్రార్థనకు మాదిరి నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి లూకాసు వార్త ఎలా వాక్యం ఆయన ధ్యానం చేశాడో చదివాం. ప్రార్థన ఎలా చేశాడో కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 21, 22. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా ఏం పొందాడు? బాప్తిస్మం పొంది ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ప్రార్థన చేయక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడు, ఎవ్వరికీ ప్రార్థన చేయక్కర్లేదు. కానీ మానవ శరీరంలో మనకు మాదిరి నేర్పటం కొరకై ఆయన కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన పరిచర్యకు వెళ్ళబోతా ఉన్నాడు. బాప్తిస్మం తర్వాత పరిచర్యకు ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయం 15, 16 వచనాలు చూడండి. ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? 5వ అధ్యాయం 15, 16 వచనాలు. 16వ వచనం, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఆయన పరిచర్యలో ప్రార్థన. 15వ వచనములో అనేక రోగములను ఆయన కుదిర్చాడు. ప్రజలకు ఆయన పరిచర్య చేస్తున్నాడు. ప్రార్థనా శక్తిని ఆయన పొందుతున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ దినమున యందు ఆయన ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపెనో. ఆ వచనం చివరిలో చదువుతున్నాను. దేవునికి ప్రార్థించుట యందు రాత్రి రక్షకుడు మనకు మాదిరి నేర్పిస్తున్నాడు. 22వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త చివరికి వచ్చేయండి. 22:42. 22:42. ఆయన సిలువలో ఏం చేస్తున్నాడు? 22:42. సిలువకు వెళ్ళే ముందు 44 చదువుకుందాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన. సిలువకు ముందు ఆయన ప్రార్థన, పరిచర్యకు ముందు ప్రార్థన, శిష్యుల్ని ఎంచుకునే ముందు ప్రార్థన, రూపాంతరం పొందే ముందు ప్రార్థన, రోగములను బాగు చేసే ముందు ప్రార్థన. వాక్యము ప్రార్థన లేకుండా ప్రభువుని మనం ఈ లోకంలో ఊహించుకోలేం. 23వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 46వ వచనం. 23:46. యేసు గొప్ప శబ్దంతో కేకవేసి ప్రార్థన చేస్తున్నాడు. సిలువలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సిలువ మీద చివరి మాటలు ఆయన చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చెప్దాం? ప్రభువా, నాకు ప్రార్థన నేర్పించు, ప్రార్థన నేర్పించు, వాక్యం చదవడం నేర్పించు. సహవాసం చేయటం కొరకు జీవం ఉండాలి, జీవం ఎదగాలి. ఆ జీవం ఎదగడమే సహవాసం. అది ఎదగాలంటే శత్రువులను గుర్తుపట్టు. ఆ శత్రువులను ఎదిరించాలంటే క్రమశిక్షణ అవసరం. రెండవది వాక్యం అవసరం. మూడవది ప్రార్థన అవసరం. నాలుగవది చెప్పి ముగిస్తాను, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇలా చేసిన నీకు, కష్టపడిన నీకు ఆశీర్వాదం ఉంది. నాకు ఆశీర్వాదం ఉంది. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. దేవుని పట్ల నా ప్రేమ, అవిచ్ఛిన్నమైన నా సహవాసం పెరుగుతుంది.
ప్రేమ పెరుగుతుంది, సావాసం పెరుగుతుంది. 5:22 ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు గురించి కదా మనం చదువుతాం. ఒక్క మొక్క పట్టుకోండి చూడండి. దేవునితో నడుచుచు. ఈ లోకంలో పెద్ద బిరుదు ఏదైనా ఉందంటే ఆమె దేవునితో నడిచిందండి. అతడు దేవునితో, అదే ఆశీర్వాదం, ఇదే సహవాసం. హనోకుదే కాదు ఈ భాగ్యం, నాది కూడా కావచ్చు. ప్రార్థన ఎంత అవసరమో, స్తుతించటం ఎంత అవసరమో కదా. హనోకు జీవితంలో దేవునితో నడుచుట. ప్రభువా నన్ను నడిపించు, లోతైన అనుభవంలోనికి నడిపించు. ఆయన సన్నిధిలో లోతుగా నన్ను నాటు. ఆయన ప్రేమ నాలో నిండుగా ఉండని. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. సహవాసం చేసిన వాళ్ళకి ఆశీర్వాదాలు ఉన్నాయి. హనోకు దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని కొనిపోయాడు. దయగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఆదివారం మా ప్రభు దినంలో ఆరాధించడానికి, నీ ప్రియ కుమారుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ లోకంలో నీ ప్రియ కుమారుని మాదిరిలో జీవించటానికి జ్ఞాపకం చేయబడిన వచనాలను బట్టి స్తోత్రాలు. మా శత్రువులను గ్రహించి సహవాసం చేయడంలో బలపరచబడ్డానికి సహాయం చేయమని రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలండి.